అంత మేజర్ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. ఓ పక్కన రుణమాఫీ, ఆ రుణమాఫీకి సంబంధించి కేసీఆర్ నోరు మెదపట్లేదు. అట్లాగే ఇంకా రకరకాలైనటువంటి ఇష్యూస్ నడుస్తున్నాయి, ఏమి నోరు మెదపట్లేదు. కేటీఆర్ మాట్లాడుతున్నారు, హరీష్ రావు మాట్లాడుతున్నారు, వీళ్ళంతా మాట్లాడుతున్నారు. ఏమైంది కేసీఆర్కి? అనారోగ్యమా? మాట్లాడకూడదు అనుకున్నారా? ప్రజల్లోకి ఏం వెళ్తుందంటే ఆయన ఈగోయిస్టిక్ కదా అందుకని ఏం మాట్లాడట్లేదు అన్నటువంటిదే వెళ్తుంది. లేదు ఆయనకి అనారోగ్యం అయితే అది చెప్పాలి, చెప్తే క్యాడర్లో కన్ఫ్యూజన్ వస్తుందేమో అని చెప్పట్లేదా? లేదా ఆయన ఇంకా పాత ధోరణి మార్చుకోకుండా ఫామ్ హౌస్ ఆ రాజకీయానికి పరిమితమై నోరు మెదపట్లేదా? ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఓ పెద్ద వైరల్ చేస్తున్నది ఇది, మరి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు ఎవరో తెలియదు. అంబులెన్సులు ఆయన ఫామ్ హౌస్కి తీసుకొచ్చారు, అత్యాధునిక వైద్య చికిత్స అందించడానికి వీలుగా. ఆయన చాలా మానసికంగా కుంగిపోవడం వలన ఆయన అనారోగ్యం పాలై ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అన్నటువంటి ప్రచారాన్ని చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు. కాబట్టి ఇది స్పష్టతనివ్వాల్సినటువంటి బాధ్యత అయితే కేసీఆర్ టీం మీద ఉంది.